హాయ్ అండి, నమస్తే. నేను మీ కృప. వెల్కమ్ టు శద్ర కిచెన్. ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అలాగే చుక్క నూనె లేకుండా అప్పటికప్పుడు చేసుకునే దూదుల్లాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. దీనినే సూజీ అని కూడా అంటారు. సన్నగా ఉండే రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం పులిసిన పెరుగునైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్చటి అటుకులనైనా లేదా లావు అటుకులనైనా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. షుగర్ వేయడం వలన దోశ కలర్ అనేది బాగా వస్తాయి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ని వేసుకోవాలి. ఈనో లేకపోతే వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు. ఒకసారి ఈ ఈనో అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డేకి నిల్వ ఉంచకూడదండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అలాగే ఈనో వేసాం కాబట్టి బ్యాటర్ని చాలాసేపు పక్కన పెట్టకూడదండి. బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టినా పర్లేదు, కానీ ఈనో వేసాక చాలాసేపు రెస్ట్ ఇవ్వకుండా వెంటనే దోశల్ని వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్ళని వేసుకొని కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గరిటెల వరకు పిండిని ఇలా వేసుకోవాలి. ఈ దోశని స్ప్రెడ్ చేయకూడదండి. దోశ వేసుకోవడం కంప్లీట్ అవ్వగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దోశ పైన చిన్న చిన్న హోల్స్ ఎలా వస్తున్నాయో. ఇలా దోశ మొత్తం పైన హోల్స్ రావాలండి. అలాగే దోశ పైన తడిదనం అంతా పోవాలి. అలాగే ఈ దోశను టర్న్ చేసుకోవాల్సిన పని లేదండి. దోశ ఉడికి మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం మరొకసారి దోశను వేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత మళ్ళీ ఇదే విధంగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ దోశల్ని వంటరాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారండి. అలాగే మార్నింగ్కి ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని ఆలోచించకుండా చాలా క్విక్గా చేసేయచ్చండి. పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. కావలసిన పదార్థాలు తీసుకొని మిక్సీ పట్టుకొని దోశలు వేసుకొని చట్నీ వేసుకొని తినడమే లేట్ అన్నమాట. అంత సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడైతే మన దోశ రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా స్పంజీగా ఉన్నాయి ఈ దోశలు. ఈ దోశల్ని వేడివేడిగా పల్లీ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి చూసారు కదా, అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే ఈ స్పాంజీ లాంటి మెత్తని దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.